అద్భుతం శివ, వెరీ గుడ్. ఏ కళనైనా మనం రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. తాతయ్య వద్దు. తాతయ్య నీ పాట ఆపు తాతయ్య, నాకు చెవు పోటు వచ్చేస్తా ఉంది. ముందు మీరే పాటని ఆపండి. నా జీవితంలో ఇంత పెద్ద పాటని అసలు చూసిందో లేదు. తాతయ్య ప్లీజ్ దయచేసి కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మీ పాటల్ని వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఓకే శివ, నువ్వు చెబితే చాలా కరెక్ట్ గా ఉంటుంది. అయినా ఇక్కడ నాకు బాగానే ఉంది. అది మంకీయా లేదంటే ఎవరో ఒక చిన్న అబ్బాయా? అచ్చు మంకీలాగే జంప్ చేస్తూ వెళ్తున్నాడు. దూరంగా ఉన్నందువల్ల సరిగ్గా కనపడడం లేదు. సరే, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి చూడండి, ఇది మంచి మోడలా. ఇది మీకు నచ్చుతుందండి? ఇది బాగుంది. ఎంతండి? ఏ సేట్, ఇంకా ఎన్ని రోజులనే నువ్వే కష్టపడి నగలు అమ్ముకుంటావు? మర్యాదగా నగలన్నీ మంకీ డాన్ దగ్గర ఇచ్చేయి. మంకీడానా? ఇతనేం చేస్తారా? కర్రతో కొడితే మా అందరి దగ్గర డబ్బులు అడుగుతాడా ఏంటి? కాపాడండి కాపాడండి, ఈ మంకీ డాన్ దగ్గర నన్ను కాపాడండి. మీకేం కావాలో తీసుకోండి, కానీ నన్ను మాత్రం వదిలేయండి. నాకు ఎక్కువగా మాట్లాడే ఇష్టం ఉండదు బాసు, కానీ నాకు కావాల్సిందిలా డబ్బు. నేను చేసిన పనులని చాలా టెర్రర్. నా పేరే గబ్బుర్. శివ, ఏమైంది? ఎనీథింగ్ అర్జెంట్? మా అందరిని ఎందుకు ఇంత త్వరగా రమ్మని చెప్పావు? ఎస్ రేవా, ఇది అర్జెంట్ అని చెప్పనా లేక ఆశ్చర్యం అని చెప్పనా? ఐఎమ్ నాట్ షూర్. అది నాకు తెలియదు. దూరం నుంచి చూసినందువల్ల సరిగ్గా తెలియలేదు. నేను మా ఇంటి టెర్రస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు దూరంగా ఒక మంకీ డ్రెస్ వేసుకున్న చిన్న అబ్బాయా లేదా చిన్న పిల్లాడిలా కనిపించే మంకీ అని నాకు అర్థం కాలేదు. ఎటు వెళ్ళిందో చూశాను. బాగా వేగంగా జంప్ చేసి అది వెళ్ళిపోయింది. మనం దాన్ని వెంటనే వెతకాలి. అటు చూడండి. పట్టుకోండి పట్టుకోండి, ఆ మంకీ డాన్ నా కొట్లో ఉన్నాయని తీసుకువెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోండి. మంకీ డానా? అవును అవును, మంకీ డాన్. ఆ మంకీ చూడటానికి చిన్నగానే ఉంది, కానీ దొంగతనం చేస్తుంది. వాళ్ళే చెప్పారు అది మంకీ డాన్ అంట. హలో మంకీ డాన్.
పిల్లడా నీకేట్రా సమస్య? ఎందుకు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మంకీ డాన్, ఆ పిల్లాడిని మన మనుషులు చూసుకుంటారు. ముందు అక్కడి నుంచి బయలుదేరు. ఎప్పుడు కలిసే చోటుకి రా. మంచిదైంది నువ్వు ఈ దుర్మార్గుల్ని పట్టుకున్నావు, లేకపోతే నేనే కదా పట్టుకుని ఉండేవాడిని. ఏమంటావు? వెరీ గుడ్ మై డియర్ మంకీ డాన్. నా బుద్ధి అలాగే నీ యాక్షన్ అదిరిపోతుంది. మనం ఇద్దరం కలిసినంత వరకు మనం చాలా సంపాదించవచ్చు. మంకీ డాన్, బండి నుంచి దిగే ముందు దాన్ని ఆఫ్ చేయాలని చెప్పాను కదా. అరే నొప్పెడుతుంది. మంకీ డాన్, ఇకపై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బండి మీద వెళ్తున్నప్పుడు అలాగే చెట్టు మీదకి వెళ్ళకూడదు. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. ఇకపైన నా వల్ల కావడం లేదు. సరే సరే, ఏమి దొంగలించావో అయినా నాకివ్వు. ఏంటి దొంగతనం చేసినవేమీ నింటికి లేదా? మరైతే ఎక్కడున్నట్టు? నాకిప్పుడు అర్థమవుతుంది. నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ తను తీసుకువెళ్ళిపోయాడు. నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చాడు తనే కదా. ఆ పిల్లాడిని ఊరికే వదిలిపెట్టాను. త్వరగా చెప్పండి, మీ బాసు మంకీ డాన్ ఎక్కడున్నాడు? అంతేకాదు మీరందరూ ఎన్నాళ్ళుగా వాడికి పనిచేస్తున్నారు. అది కాదురా, ఒక మంకీ డాన్గా ఎలా మారిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మర్యాదగా ఒక్కొక్కడుగా నోరు విప్పి నిజం చెప్తారా, లేక జీవితాంతం జైల్లోనే పడుంటారా? ఇన్స్పెక్టర్ సార్, మాలో ఎవరికి ఆ విషయం తెలియదు. ఎక్కడన్నా దొంగిలించాలని ప్లాన్ చేశారంటే మాకు ఒకరి నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలని అతనే చెప్తాడు. మేము ఆ పని పూర్తి చేస్తాం. ముఖ్యంగా మంకీ డాన్ వస్తారు. అన్ని పనులు ఆయనే పూర్తి చేస్తారు. మేము కేవలం ఆయన సాయం మాత్రమే చేస్తాం. పని పూర్తి అవగానే ఆయన ఎక్కడికి వెళ్తారో మాలో ఎవరికి తెలియదు. ఆహా 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 ఆహా, కథ వినడానికి బాగుందిరా, కానీ చాలా పాత కథరా. లడ్డు సింగ్ సార్, మీరు వీళ్ళని విచారించండి. మా స్టైల్ అడిగితే ఏమైనా చెప్తారేమో మేము చూస్తాం. ఓకే శివ, ఇంతకు ముందు ఆ మంకీ డాన్ ఏం చేసింది, ఇకపై ఏం చేయబోతోందో బిల్ల నోటి ద్వారా కక్కిస్తా. నువ్వు వెళ్ళిపో. రాశివ, త్వరగా వెళ్దాం. మన దగ్గర ఇప్పుడు సమయం లేదు. మనం వెంటనే పట్టుకొని తీరాలి. ఏంటి? ఆ? ఆ, కానిస్టేబుల్, ఓరి కానిస్టేబుల్, ఏంటయ్యా ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చెప్పయ్యా? మీరెందుకు సార్ చూసి భయపడుతున్నారు? ఓసారి అలా చూడండి. చూడడానికి చాలా మంచి మంకీలా ఉంది. ఈ మంకీని ఎవరో పెంచుకుంటున్నారనుకుంటాను. కావాలంటే మీరు దానికి ఒక అరటిపండు ఇవ్వండి, అది మీ ఫ్రెండ్ అయిపోతుంది సార్. ఇదిగో, ఇది తీసుకో. చెప్పాను కదా. ఓహోహోహో, భలే భలే, అద్భుతంగా డాన్స్ చేస్తుందయ్యా. డించాక్ 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 డించాక్. మంకీ డాన్, ఆడిందంతా చాలు. ఇక పని ప్రారంభించాల్సిన సమయం. ఆ ఇన్స్పెక్టర్ ని 4 దెబ్బలు కొట్టి మన మనుషుల్ని తీసుకొచ్చే పనిలో ఉండు, సరేనా? ఏయ్ ఏయ్, అమ్మో, ఏయ్, కొట్టకో కొట్టకో, నా మాట విను. దీనికి ఏమైందయ్యా? ఎందుకని ఇలా కొడుతుంది? ఇది ఏ యాక్టర్ డాన్స్ స్టైల్లో చెప్పు. డాన్స్ కాదది, మంకీ డాన్స్ స్టైల్ అది. ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాలేదు, మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. విన్నావా కానిస్టేబుల్? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంతే ఉంది ఇది. ఇక్కడ ఉన్న ఈ ఖైదుల్ని విడిపించుకు వెళ్ళడానికి లడ్డూ సింగ్ దగ్గరికి వచ్చిందట.